హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అహ్మద్ అలీ. ఈరోజు ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రేజల్ వర్బ్స్ది. ఈ ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేసే ముందు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏమిటి, ఫ్రేజల్ వర్బ్స్ని ఎలా నేర్చుకోవాలి, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రేజల్ వర్బ్, వర్బ్ అంటే అందరికీ తెలిసిందే, క్రియ అనే అర్థం. పని, ఏదైనా సరే పని చేయడం, పరిగెత్తడం, కూర్చోవడం, మాట్లాడడం, నిద్రపోవడం, వీటన్నిటి ఏమంటాం మనం వర్బ్స్ అంటాం, క్రియ అని. ఫ్రేజ్, ఫ్రేజ్ అంటే కొన్ని పదాల కలయికని ఫ్రేజ్ అంటారు. మీకు అనుమానం రావచ్చు, సార్ కొన్ని పదాల కలయికని వాక్యం అంటారు, సెంటెన్స్ అంటారని. మీరు అనుకునేది కూడా కరెక్టేనండి. కొన్ని పదాల కలయిక అనేది, కొన్ని పదాల నిర్మాణం అనేది ఒక పద్ధతి ప్రకారం ఉన్నట్లయితే, అంటే సబ్జెక్ట్, వర్బ్, ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం స్ట్రక్చర్ వైజ్ కరెక్ట్గా ఉన్నట్లయితే వాటిని సెంటెన్స్ అంటారు. అలా కాకుండా జస్ట్ కొన్ని పదాలు ఉన్నాయి, దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఏమీ లేదు, అలాంటి వాటిని ఫ్రేజ్ అంటారు. ఉదాహరణ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఇవన్నీ కూడా ఏమున్నాయంటే ఫ్రేజెస్ అంటారు. అంటే ఒక పదం కంటే ఎక్కువ పదాలు ఉంటాయి, సబ్జెక్ట్, వర్బ్ ఇలా విధంగా ఒక స్ట్రక్చర్ వైజ్గా ఒక పద్ధతి ప్రకారం లేకుంటాయి, కాబట్టి వీటిని ఏమంటాం మనం ఫ్రేజ్ అంటాం. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్లో వర్బ్తో పాటు ఇంకొక ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటుంది. ఫ్రేజల్ వర్బ్లో ఒక వర్బ్తో పాటు ఇంకొక ప్రిపోజిషన్ కానీ ఇంకొక అడ్వర్బ్ కానీ ఉంటుంది, కాబట్టి దీన్ని ఏమన్నా మనం ఫ్రేజల్ వర్బ్ అన్నాం. సో ఆ పదాల్లో ముఖ్యమైనది ఏది వర్బ్, అది దేనికి సంబంధించింది, వర్బ్కి సంబంధించింది, కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం ఫ్రేజల్ వర్బ్ అంటున్నాం. ఫ్రేజల్ వర్బ్లో ఏముంటుంది, ఒక వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ లేదా అడ్వర్బ్, రెండు పదాలు ఉంటాయి. సరే, వీటిని ఎలా నేర్చుకోవాలి? ఎప్పుడైనా సరే మీరు కొన్ని పదాలు నేర్చుకోబోతున్నప్పుడు వాటిని కంఠస్థం చేయొద్దండి. ఉదాహరణకు ఒక 10 పదాలు తీసుకున్నారు, దాన్ని కంఠస్థం చేస్తున్నారు, దీని అర్థం ఇది, దీని అర్థం, రోజు 10 పదాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక 30 రోజులు రోజు ఒక 10 పదాలు, నెల రోజుల పాటు ఒక 300 పదాలు నేర్చుకున్నారు. అలా సాధ్యం కాదండి. అలా నేర్చుకున్నట్లయితే ఈరోజు గుర్తుంటుంది కానీ రేపు మర్చిపోతాం. 1 వీక్ తర్వాత అయితే అసలు ఏది గుర్తుండదు. ఇంక 1 మంత్ తర్వాత అయితే అసలు మనం చదివినట్టు కూడా మనకి గుర్తుండదు. కాబట్టి దీన్ని నేర్చుకునే విధానం ఏంటంటే, ఒకే రోజు ఎక్కువ పదాలు నేర్చుకోవడానికి వెళ్ళొద్దండి. కొన్ని పదాలు తీసుకోండి, ఒక 3-4 పదాలు తీసుకోండి, దాన్ని మొదట అర్థం చేసుకోండి, ఎగ్జాంపుల్స్తో పాటు వాటిని అర్థం చేసుకోండి, ఎగ్జాంపుల్స్తో పాటు వాటిని గుర్తించుకోండి. మీకు డైలీ కాన్వర్జేషన్లో అవసరమైనప్పుడు వాటిని వాడుతూ ఉండండి. సో ఇవి చేసినట్లయితే, ఇలా చేసినట్లయితే బాగా గుర్తుంటుంది. మొదటగా ఒకే రోజు అన్ని పదాలు గుర్తించడానికి ప్రయత్నించద్దండి. ఒకే రోజు అన్ని పదాలు గుర్తించడానికి ప్రయత్నించద్దండి, కంఠస్థం చేయొద్దండి. కొన్ని పదాలు తీసుకోండి, వాటిని అర్థం చేసుకోండి, ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకోండి, ఎగ్జాంపుల్స్తో జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత మీ డైలీ కాన్వర్జేషన్లో వాటిని వాడుతూ ఉండండి. సో ఇలా చేసినట్లయితే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఇంకొక ఏంటంటే, ఫ్రేజల్ వర్బ్కి, కొన్ని ఫ్రేజల్ వర్బ్కి ఒకటి కంటే ఎక్కువ మీనింగ్స్ ఉంటాయి. అన్ని మీనింగ్స్, అన్ని అర్థాలు కూడా ఒకే రోజు నేర్చుకోవడానికి ప్రయత్నించద్దండి. జస్ట్ 1-2 నేర్చుకోవడానికి ప్రయత్నించండి, ఎక్కువ కాలం మీకు గుర్తుంటుంది. సో ఇవి చేసినట్లయితే మీరు ఈజీగా ఫ్రేజల్ వర్బ్స్ని గుర్తుంచుకోగలరు. సరే, ఈరోజు కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ కంటిన్యూ అవుతుందండి, ఇన్షాల్లా ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. కొన్ని డిస్కస్ చేద్దాం. ఇవి డిస్కస్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక 4-5 లైన్స్ స్టోరీ చెప్తాను. వాటిని మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి, లేకపోతే నేనే వాటిని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, ట్రాన్స్లేట్ కూడా నేను కూడా చేసి చెప్తాను. సరే, ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ గో అవుట్. గో అవుట్, గో అంటే వెళ్ళడం, అవుట్ అంటే బయటికి. గో అవుట్, దీని యొక్క పాస్ట్ టెన్స్ వెంట్ అవుట్, గాన్ అవుట్. గో అవుట్ అంటే అర్థం ఏంటంటే, లీవ్ అ హౌస్ ఆర్ బిల్డింగ్ ఇన్ ఆర్డర్ టు డూ సంథింగ్ ఫర్ ప్లెజర్ ఆర్ ఎంటర్టైన్మెంట్. బాగా అర్థం చేసుకోండి. లీవ్ అ హౌస్ ఆర్ a room or a building in order to do something for pleasure or entertainment. ఇంట్లో నుంచి లేదా రూమ్లో నుంచి బయటికి వెళ్ళడం,
కారణం ఆఫీస్ వర్క్ కాదండి. ఏదైనా సంతోషం కోసం లేదంటే సరదా కోసం బయటికి వెళ్ళడం. జనరల్గా మనం సాయంత్రం పూట బయటికి వెళ్తుంటాం, సరదా జస్ట్ కాలక్షేపం కోసం, సంతోషం కోసం బయటికి వెళ్తూ ఉంటాం. లేదా కొంతమంది వీకెండ్లో పార్టీ చేయడానికి బయటికి వెళ్తూ ఉంటారు. ఇలా బయటికి వెళ్ళడాన్ని ఏమంటారు, గో అవుట్ అంటారు. దాంట్లో వాకింగ్ కోసం కావచ్చు, లేకుంటే ఏదైనా ఉద్దేశం కావచ్చు. సో ఇలా వెళ్ళడాన్ని ఏమంటాం, గో అవుట్ అంటారు. ఉదాహరణ చూడండి, నేను ప్రతిరోజు బయటికి వెళ్తూ ఉంటాను, సాయంత్రం పూట బయటికి వెళ్తూ ఉంటాను ఇట్లా కాలక్షేపానికి, టైంపాస్ కోసం, జస్ట్ ప్లెజర్, సంతోషం, సరదా కోసం. ఎవ్రీడే ఐ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్. చాలామంది ప్రజలు సాయంత్రం పూట బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారు. మెనీ పీపుల్ లైక్ టు గో అవుట్ ఇన్ ద ఈవినింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, నా ఫ్రెండ్ ఉన్నాడు, వీకెండ్లో పార్టీ చేయడానికి బయటికి వెళ్తూ ఉంటాడు. మై ఫ్రెండ్ గోస్ అవుట్ పార్టీయింగ్ అట్ ద వీకెండ్. లేదా చాలామంది ఎంప్లాయీస్ అమెరికాలో వీకెండ్లో పార్టీ చేయడానికి బయటికి వెళ్తూ ఉంటారు. మెనీ ఎంప్లాయీస్ గో అవుట్ పార్టీయింగ్ అట్ ద వీకెండ్ ఇన్ అమెరికా. సో ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. సో గో అవుట్ అంటే ఏదైనా సంతోషం కలిగించేది ఏదైతే ఉందో ఆ పని చేయడానికి బయటికి వెళ్ళడం, లేదా వాక్ కోసం, జాగింగ్ కోసమో, లేదంటే పార్టీంగ్ కోసమో, వాకింగ్ కోసమో బయటికి వెళ్ళడం. ఏదైనా సరే సంతోషం ఇచ్చే ఏదైతే పని ఉందో ఆ పని చేయడానికి బయటికి వెళ్ళడం, ఆఫీస్ వర్క్ అలాంటివి కాకుండా గో అవుట్. తర్వాత బ్రేక్ ఇన్ లేదా బ్రేక్ ఇన్ టు. బ్రేక్ అంటే పగలగొట్టడం, విరగొట్టడం ఏదైనా కావచ్చు. ఇన్ అంటే మధ్యలో. ఇలా అర్థం చేసుకోకూడదండి, దీని యొక్క వేరే మీనింగ్ వస్తుంది. బ్రేక్ ఇన్ అంటే పగలగొట్టడమే, కానీ పగలగొట్టి ప్రవేశించడం, లోపలికి వెళ్ళడం, ఏదైనా దొంగతనం చేయడానికి. జనరల్గా దొంగలు ఏం చేస్తుంటారు, బర్గ్లర్స్, థీవ్స్, రాత్రిపూట ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటారు దొంగతనం చేయడానికి. దీని ఏమంటాం, బ్రేక్ ఇన్ అంటారు. కొంతమంది దొంగలు ఏం చేస్తారు, బ్యాంక్కి కన్నం వేస్తారు, అంటే బ్యాంక్లో ఏదైనా పగలగొట్టి లోపలికి రావడం. దీన్ని కూడా ఏమంటాం, బ్రేక్ ఇన్ అంటారు. బ్రేక్ ఇన్ టు కూడా వాడచ్చు, బ్రేక్ ఇన్ ఆర్ బ్రేక్ ఇన్ టు. బ్రేక్ ఇన్ అంటే బలవంతంగా, ఇల్లీగల్గా ప్రవేశించడం, బ్రేక్ ఇన్. ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కువైన ఎగ్జాంపుల్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాను, ఈజీగా అర్థం అవ్వడానికి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సాధారణంగా బర్గ్లర్స్ అంటే దొంగలు ఎవరైతే ఉన్నారో రాత్రిపూటే బ్రేక్ ఇన్ అంటే లోపల ప్రవేశిస్తూ ఉంటారు దొంగతనం చేయడానికి. జనరల్లీ థీవ్స్ బ్రేక్ ఇన్ అట్ నైట్. నిన్న కొంతమంది దొంగలు బ్యాంకులో ప్రవేశించి అక్కడున్న డబ్బును దొంగలించారు. ఎస్టర్డే సమ్ థీవ్స్ బ్రేక్కి పాస్ట్ టెన్స్ ఎస్టర్డే కాబట్టి బ్రోక్ వాడుతున్నాం. బ్రోకెన్. సమ్ థీవ్స్ బ్రోక్ into the bank and stole the money from its locker. కొంతమంది దొంగలు బ్రోక్ ఇంటూ అంటే లోపలికి కన్నం వేసి లోపలికి వెళ్ళారు. బ్రోక్ ఇంటూ ద బ్యాంక్ అండ్ స్టీల్కి సెకండ్ స్టీల్ అంటే దొంగలించడం, స్టీల్కి పాస్ట్ టెన్స్ స్టోల్. some thieves broke into the bank and stole the money from its locker. సో బ్రేక్ ఇంటూ బాగా గుర్తుంచుకోండి. బ్రేక్ ఇంటూ అంటే ఎంటర్ ఫోర్స్ఫుల్లీ, ఎంటర్స్ ఇల్లీగల్లీ. ఈ విధంగా ఎంటర్ అవ్వడాన్ని ఏమంటాం, బ్రేక్ ఇన్ అంటారు. బ్రేక్ ఇంటూకి చిన్న డిఫరెన్స్ ఉందండి. ప్రజెంట్ వాటి గురించి కన్ఫ్యూజన్ అవ్వద్దండి, జస్ట్ రెండింటిని కూడా ఒకటే గుర్తుంచుకోండి. ఇల్లీగల్గా ప్రవేశించడం, బలవంతంగా ప్రవేశించడం, దీని ఏమంటాం మనం, బ్రేక్ ఇన్ అంటారు. అదేవిధంగా బ్రేక్ ఇంటూ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉందండి. బ్రేక్ ఇన్ అంటే అర్థం, బ్రేక్ ఇన్ మీన్స్ ఆటంకం కలిగించడం, ఇంటరప్ట్ చేయడం, ఇంటర్ఫేర్ అవ్వడం. సపోజ్ ఇంటర్ఫేర్ కాదు, ఇంటరప్ట్ చేయడం.
నేను మాట్లాడుతుండగా మీరు మాట్లాడుతుండగా ఎవరైనా మీకు మధ్యలో ఆటంకం కలిగించారనుకోండి, దీని ఏమంటారు? బ్రేక్ ఇన్ అంటారు. మై ఫ్రెండ్ ఆల్వేస్ బ్రేక్స్ ఇన్ వెనెవర్ ఐ ఆమ్ సేయింగ్ సంథింగ్ టు హిమ్. మై ఫ్రెండ్ ఆల్వేస్ బ్రేక్స్ ఇన్ వెనెవర్ ఐ ఆమ్ సేయింగ్ సంథింగ్ టు హిమ్. నేను అతనికి, నా ఫ్రెండ్కి ఎప్పుడైనా సరే ఏదైనా చెప్పడానికి పోతున్నప్పుడల్లా అతడు ప్రతిసారి కూడా అతడు ఏం చేస్తాడు? బ్రేక్స్ ఇన్. బ్రేక్స్ ఎందుకు ఎందుకు వాడామంటే ఫ్రెండ్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి బ్రేక్స్ వాడాను. మై ఫ్రెండ్ ఆల్వేస్ బ్రేక్స్ ఇన్ వెనెవర్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్ టు హిమ్. కాబట్టి ఇలా కూడా ఇంకో ఎగ్జాంపుల్ చేయండి. డోంట్ బ్రేక్ ఇన్ వెన్ ఐఎమ్ టీచింగ్. డోంట్ బ్రేక్ ఇన్ వెన్ ఐఎమ్ టీచింగ్. నేను టీచింగ్ చేసేటప్పుడు ఆటంకం చేయొద్దు, ఇంటరప్ట్ కావద్దు అని చెప్పే సందర్భంలో కూడా బ్రేక్ ఇన్ వాడచ్చు. బ్రేక్ ఇన్ టు. ఎంటర్ ఫోర్స్ఫుల్లీ, ఎంటర్ ఇల్లీగల్లీ. బ్యాంకులు కానీ లేకుంటే ఇంట్లో దొంగతనం చేయడానికి, జనరల్గా దొంగతనం చేయడం కోసం ఇంట్లోకి ప్రవేశించడం, దీని ఏమంటాం? బ్రేక్ ఇన్ టు. తర్వాత ఇంకొకటి బ్రేక్ ఇన్కి ఇంకొక అర్థం ఏముంది? బ్రేక్ ఇన్ టు కాదండి, బ్రేక్ ఇన్కి ఆటంకపరచడం. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆటంకపరచడాన్ని ఏమంటాం? బ్రేక్ ఇన్ అంటాం. డోంట్ బ్రేక్ ఇన్ వెనెవర్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్ టు యూ. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఆటంకం కలిగించవద్దు, బ్రేక్ ఇన్ అంటారు. సరే, తర్వాత సెట్ ఆఫ్, థర్డ్ పాయింట్. ఈ సీరియల్ ఎందుకు తీసుకున్నామంటే 3-4 ఉన్నాయండి, దీంతో ఒక స్టోరీ తయారు చేయొచ్చు కాబట్టి ఇవే తీసుకున్నాను నేను. మూడవది సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ అంటే బయలుదేరడం. రేపు మేము లండన్కి బయలుదేరుతున్నాం, వాస్తవం కాదండి, జస్ట్ ఎగ్జాంపుల్. టుమారో విల్ సెట్ ఆఫ్ ఫర్ లండన్. నెక్స్ట్ వీక్ మేము ఢిల్లీకి బయలుదేరుతున్నాం, విల్ సెట్ ఆఫ్ ఫర్ ఢిల్లీ నెక్స్ట్ వీక్. సో ఈ విధంగా సెట్ ఆఫ్ అంటే బయలుదేరడం, ఏదైనా జర్నీ చేయడం. తర్వాత సెట్ ఆఫ్కి ఇంకో మీనింగ్ ఏంటి అంటే ఒక మెషినరీ టు కాజ్ సంథింగ్ టు ఆపరేట్ బై యాక్సిడెంటల్లీ. టు కాజ్ సంథింగ్ టు ఆపరేట్ బై యాక్సిడెంటల్లీ, లేదా టు మేక్ అన్ అలారం స్టార్ట్. ఒక అలారంని స్టార్ట్ అయ్యేటట్టు చేయడం కానీ, లేకుంటే ఏదైనా ఒక మెషినరీని ఆపరేట్ అయ్యేటట్టు చేయడం. ఉదాహరణకు మేము వీళ్ళు దొంగలే తీసుకుందాం. వీళ్ళు దొంగలు ఏం చేస్తారంటే ఏదైనా పగలగొట్టి లోపల ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? అది వాళ్ళు ఎప్పుడైతే అక్కడ పగలగొట్టారో ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న అలారం ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు, లేదా డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఏమవుతుంది? అలారం స్టార్ట్ అవ్వడం. అంటే ఒక పని చేయడం వల్ల ఇంకో పని జరుగుతుంది అన్నప్పుడు ఏం వాడతాం మనం? ఈ సెట్ ఆఫ్ అనే పదాన్ని వాడతాం. సో ఎగ్జాంపుల్ ద్వారా వీటిని అర్థం చేసుకుందాం. ఆ దొంగలు ఎప్పుడైతే బ్యాంక్లోకి ప్రవేశించారో వాళ్ళు డోర్ను స్మాష్ చేస్తూ ఆ విండోని పగలగొడుతూ స్మాష్ చేస్తూ లోపల రావడానికి ప్రయత్నించారు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? వీళ్ళే ఆ అలారంని సెట్ ఆఫ్ చేశారు. ఎలా? ద థీవ్స్ సెట్ ఆఫ్ ద అలారం by smashing the window. The thieves set off the alarm by smashing the window. ఆ థీవ్స్ ఎవరైతే ఉన్నారో ఆ అలార్మ్ని సెట్ ఆఫ్ చేశారు, స్టార్ట్ చేశారు, పని చేసేటట్టు చేశారు. ఎలా? వాళ్ళ ఆ డోర్ను, ఆ విండోను పగలగొట్టడం ద్వారా. సో ఇది సెట్ ఆఫ్, థర్డ్ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ రన్ అవే. రన్కి పాస్ట్ టెన్స్ రన్, రన్ అంటే అర్థం ఇక్కడ పారిపోవడం అంటాం. రన్ అంటే పరిగెత్తడం, రన్ అవే అంటే పారిపోవడం అని అర్థం. రన్ అవే అంటే పారిపోవడం. సో ఈ 4 గుర్తుంచుకోండి. మొదట ఏమన్నాం? గో అవుట్, ఏదైనా సంతోషం కలిగించే పని కోసం బయటికి వెళ్ళడం. తర్వాత ఏమన్నాం? బ్రేక్ ఇన్ టు, ఫోర్స్గా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించడం, లేదా ఎక్కడైనా వేరే చోటుకి ప్రవేశించడం, దొంగతనం చేయడానికి. తర్వాత థర్డ్ పాయింట్ సెట్ ఆఫ్ చేయడం. సెట్ ఆఫ్ అంటే బయలుదేరడం ఎక్కడైనా సరే. ఇంకోటి ఏమన్నా? ఒక మెషినరీను పనిచేసేటట్టు చేయడం, ముఖ్యంగా అలారం మోగేటట్టు చేయడం. తర్వాత రన్ అవే, పారిపోవడం. సో వీటితో ఒక స్టోరీ స్టార్ట్ చేద్దాం. వన్ డే, ఒకరోజు ఒక డేవిడ్ అనే వ్యక్తి, తర్వాత అతని భార్య బయటికి వెళ్ళారు. జస్ట్ క్యాజువల్గా బయటికి వెళ్ళారు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరు లేకుండడం వల్ల 2 burglars, 2 thieves ఏమయ్యారు? ఆ ఇంట్లోకి రావడానికి, ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీనేమంటాం? తెలుసు మీకు. ఫస్ట్ ఏముంది? మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్
ఎక్కడ చేస్తారు? బయటికి పోయారు వన్ డే. బయటికి పోవడం వల్ల ఏం చేస్తారు? ఇంట్లో ఎవరు లేరు. హౌస్ వాస్ ఎంప్టీ. దర్ హౌస్ వాస్ ఎంప్టీ. అప్పుడు ఏం జరిగింది? ఇద్దరు దొంగలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రవేశించడానికి, ఇంట్లోకి రావడానికి, ఇంట్లోకి చొరబడ్డడానికి, ఇల్లీగల్గా ఫోర్స్గా రావడానికి ఏం చేశారు? ప్రయత్నించారు. అలా ఇంటికి లాక్ చేశారు కాబట్టి వీళ్ళు ఏం చేసింటారు? విండో ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టి దాన్ని స్మాష్ చేసి లోపల రావడానికి ప్రయత్నించింటారు. అలా రావడం వల్ల ఏమై ఉంటుంది? అలా రావడం వల్ల ఆ అలారం ఏదైతే ఉందో సెట్ ఆఫ్ అయింది, స్టార్ట్ అయింది. దానివల్ల లౌడ్ వాయిస్ వచ్చింది. దానికి భయపడి వాళ్ళు పారిపోయారు. చిన్న స్టోరీ అండి. మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్ వాళ్ళు బయటికి వెళ్ళారు ఒకరోజు. ఇంట్లో ఎవరు లేరు. ఇద్దరు దొంగలు లోపల రావడానికి, ప్రవేశించడానికి ప్రయత్నించారు. వాళ్ళు అలారంను స్టార్ట్ చేశారు, విండోను పగలగొట్టి. ఆ వాయిస్కు వాళ్ళు భయపడి పారిపోయారు. సో సింపుల్. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ చూడండి, మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్ గోకి పాస్ట్ టెన్స్ వెంట్ అవుట్. వన్ డే మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్ వెంట్ అవుట్. దేర్ హౌస్ వాస్ ఎంప్టీ. వాళ్ళ హౌస్లో ఎవరు లేరు. నో వన్ వాజ్ ఇన్ దేర్ హౌస్. దేర్ హౌస్ వాజ్ ఎంప్టీ. సో దట్స్ వై two burglars, two thieves ప్రయత్నించారు ఇంట్లోకి రావడానికి, ఇంట్లో ప్రవేశించడానికి. 2 thieves tried to break in. 2 thieves tried to break in. ఎక్కడ? వాళ్ళ హౌస్లోకి, వాళ్ళ ఇంట్లోకి. ఫస్ట్ వన్ ఏమన్నాం? మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్ వెంట్ అవుట్. దర్ హౌస్ వాజ్ ఎంప్టీ. 2 thieves tried to break in. తర్వాత అలారంను స్టార్ట్ చేశారు. ఎలా? బై స్మాషింగ్ ద విండో. దే సెట్ ఆఫ్ ద అలారం. ఎలా? బై స్మాషింగ్ ద విండో. ద సెట్ ఆఫ్ ద అలారం బై స్మాషింగ్ ద విండో. అప్పుడేముంటుంది? వాయిస్ వచ్చి ఉంటుంది. దానివల్ల ఏమైంటారు? భయపడి ఉంటారు. ద లౌడ్ వాయిస్ ఆఫ్ ది అలారం frightened them and they ran away. The loud voice frightened them. And అప్పుడేం జరిగింది? The thieves ran away. లేకుంటే వాళ్ళు భయపడ్డారు. Thieves feared the loud voice of the alarm and they ran away. సో ఇది స్టోరీ. సో ఈ విధంగా ప్రతిరోజు కాకుండా ఒక 2 డేస్కి ఒకసారి ఇలాంటివి వీడియోస్ పెడుతూ ఉంటానండి. వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు వీటిని వినండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.